అందరికీ నమస్తే అండి. ఆత్మసాక్షి గ్రూపు ఒక ఫైనల్ సర్వే రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టబోతోంది, జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ సీఎం కాబోతున్నారు, 110 నుంచి 122 నియోజకవర్గాలు వైసీపీ గెలవబోతోంది అని ఆత్మసాక్షి గ్రూప్ ఒక సర్వే రిలీజ్ చేశారు నిన్న సాయంత్రం. సో ఆత్మసాక్షి మొదటి నుంచి మీన్స్ ఒక 2 నెలల నుంచి కూడా ఏపీలో 2-3 నెలల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనే చెప్తున్నారు. వైసీపీకే మళ్ళీ మినిమం 105 సీట్లు 110 సీట్లు వస్తాయని చెప్తున్నారు వాళ్ళు. అయితే ఇందులో ఒక చిన్న లాజిక్ ఉంది, ఒక చిన్న సీక్రెట్ ఉంది, ఒక చిన్న వ్యవహారం, మనం గమనించాల్సిన వ్యవహారం ఉంది. అదేంటంటే మీరు జాగ్రత్తగా ఒకసారి ఆలోచించండి. ఇదే ఆత్మసాక్షి గ్రూపు ఒక 6 నెలల కిందట ఇచ్చిన సర్వే రిపోర్టులు చూడండి వరుసగా. టీడీపీ అధికారంలోకి వస్తుందని ఇచ్చారు. నేను ఆ సర్వే రిపోర్టులు కూడా ఎతికి పెడతా, ఒక్క నిమిషం. నా దగ్గర 9398 వాళ్ళు అంటే ఎప్పుడెప్పుడు సర్వేలు చేశారు అనేది చూస్తే, ఎప్పుడెప్పుడు సర్వేలు రిలీజ్ చేశారు, అప్పుడు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటి అనేది మనం చూస్తే మనకు అర్థమైపోద్ది. ఆ 2022 సెప్టెంబర్ నెలలో వాళ్ళు చేసిన సర్వే, 2022 సెప్టెంబర్ నెలలో తెలుగుదేశం పార్టీకి 110 సీట్లకు పైగా వస్తాయి అని, 110కి పైగా సీట్లు వస్తాయని, 110 నుంచి 115. అలాగే 2023 ఫిబ్రవరిలో వారు రిలీజ్ చేసిన సర్వే, 2023 ఫిబ్రవరిలో వాళ్ళు రిలీజ్ చేసిన సర్వే, వాళ్ళు ఒక 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఆ 3 ఆప్షన్స్ ఏంటంటే, ఇఫ్ టీడీపీ, వైఎస్ఆర్సీపీ, జేఎస్పీ అండ్ అదర్ పార్టీస్ విల్ కంటెస్ట్ ఇండివిజువల్లీ, అంటే ఎవరికాళ్ళు ఇండివిజువల్గా కంటెస్ట్ చేస్తే జనసేనకు 6 నుంచి 7, టీడీపీకి 78 నుంచి 81, వైసీపీకి 63 నుంచి 72 అని ఇచ్చారు. ఇఫ్ టీడీపీ అండ్ జేఎస్పీ అలయన్స్ ఉంటే, టీడీపీ అండ్ జేఎస్పీ అలయన్స్ మాత్రమే ఉంటే వైసీపీకి 65 నుంచి 68, టీడీపీ జనసేనకి 110 నుంచి 115 అని ఇచ్చారు. ఏది ఇది ఇప్పుడు 2023 ఫిబ్రవరిలో ఇచ్చిన సర్వే చెప్తున్నా. ఎందుకు చెప్తున్నాను అనేది మీకు చెప్తా. ఒకవేళ టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిస్తే వైసీపీ 90 నుంచి 98, టీడీపీ, బీజేపీ, జనసేన 68 నుంచి 73 వస్తాయని ఇచ్చారు. అలాగే టీడీపీ, జనసేన లెఫ్ట్ పార్టీలు కలిస్తే వైసీపీ 60 నుంచి 62, టీడీపీ, జనసేన లెఫ్ట్ పార్టీలేమో 116 నుంచి 120 వస్తాయని ఫిబ్రవరి 2023 మీకు పక్కన ఫోటో పెడుతున్నాను చూడండి. ఇది ఫిబ్రవరి 2023లో వాళ్ళు ఇచ్చిన సర్వే. ఫిబ్రవరి 2023 వాళ్ళు ఇచ్చిన సర్వే రిపోర్ట్ ఆత్మసాక్షి గ్రూపు. అంటే దీని అర్థం ఏంటి? వాళ్ళు ముందే చెప్పారు, టీడీపీ, జనసేన కనుక కలిస్తే గవర్నమెంట్ వస్తుంది, టీడీపీ, జనసేన, బీజేపీ కూడా వాళ్ళతో కలిస్తే గవర్నమెంట్ రాదు అన్నారు కదా. కాసేపు ఈ పాయింట్ ఆంధ్రప్రదేశ్ సర్వేల మీద ఆత్మసాక్షి గ్రూప్ ఇచ్చిన సర్వేలు కాసేపు పక్కన పెడదాం. 2021లో అనుకుంటా కదా 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి కదా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి కదా. అప్పుడు ఆత్మసాక్షి గ్రూప్ ఇచ్చిన సర్వేలు ఏంటి తెలుసా? గుర్తుందా మీకు? ఒక్క రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి రాదు అని ఇచ్చారు. ఒక్క చోట కూడా బీజేపీ గెలవదు అని వాళ్ళు ఇచ్చారు. కానీ ఆ 5 రాష్ట్రాల్లో 4 చోట్ల బీజేపీనే అధికారంలోకి వచ్చింది. ఆయన ఏమన్నారంటే అప్పుడు మూర్తి గారు, ఒకవేళ మేము ఈ సర్వే మాది అవాస్తవం అయితే, నిజం కాకపోతే మేము ఇంక సర్వేలు చేయడం, మా గ్రూప్ మూసేస్తామని చెప్పి సవాల్ కూడా చేశారు, బీజేపీ కనుక అధికారంలోకి వస్తే. సో దాంతో కొన్నాళ్ళు సైలెంట్ అయ్యారు. సో అంటే వాళ్ళు నాకు టచ్లో ఉంటారు, వాళ్ళు నాకు సర్వేలు పంపిస్తారు. టు బి ఫ్యాక్ట్, ఓపెన్గా ఉన్నదన్నట్టు చెప్పుకోవాలంటే ఆత్మసాక్షి గ్రూపు, ఆ గ్రూప్ హెడ్ మూర్తి గారు మేబీ బీజేపీకి వ్యతిరేక అయి ఉంటారు. బీజేపీ పార్టీకి బద్ద వ్యతిరేక ఆయన. అందుకే ఎక్కడ ఎప్పుడు సర్వే చేసినా బీజేపీకి వ్యతిరేకంగానే ఇస్తారు. నాకు 2021లో జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో, 2021లోనా 2022లో జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఆయన ఇచ్చిన సర్వే రిపోర్ట్లు నిజంగా వచ్చిన వాస్తవం నేను పక్కపక్కన పెట్టుకొని చూస్తే అప్పుడే అర్థమైంది, ఓహో ఈయన బీజేపీ వ్యతిరేకే అని.
సో అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సర్వేలో ఆయన ముందే చెప్పేశాడు 2023 ఫిబ్రవరిలోనే చెప్పేశారు వాళ్ళు. టీడీపీ జనసేన కలిస్తే వాళ్ళు గెలుస్తారంట, టీడీపీ జనసేనకు బీజేపీ తోడైతే వైసీపీ గెలుస్తుందంట. అంటే ఏంటి, బీజేపీ అంటే పడదు కదా వీళ్ళకి. సో వీళ్ళకి బేసిక్గా వీళ్ళ మైండ్లో ఒక పార్టీ మీద వ్యతిరేక భావన ఉంది, వీళ్ళ థాట్ ప్రాసెస్ అలా ఉంది, ఒక పార్టీకి వ్యతిరేకంగా ఉంది. సో ఆ థాట్ ప్రాసెస్ ప్రకారం బీజేపీ అనే పార్టీ టీడీపీ అండ్ జనసేనతో కలవకపోతే, టీడీపీ అండ్ జనసేన మాత్రమే పొత్తు పెట్టుకుంటే టీడీపీ జనసేనకు వీళ్ళు సపోర్ట్ ఇచ్చి సర్వేలు వీళ్ళకు అనుకూలంగా రిలీజ్ చేసేవాళ్ళు. ఎప్పుడైతే వీళ్ళతో బీజేపీ కలిసిందో అప్పుడు వీళ్ళు ఓడిపోతారు, వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు. నేను చెప్పింది నిజం కాకపోతే ఆత్మసాక్షి గ్రూపు 2022 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఇచ్చిన సర్వే ఏంటి, రిపోర్ట్ ఏంటి అనేది మీరే ఒకసారి సెర్చ్ చేసి చూడండి. వాళ్ళు అదే సర్వే బీజేపీకి వ్యతిరేకంగా ఇచ్చారు. అంటే వీళ్ళు ఇస్తున్న ప్రతి సర్వే కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఉంటుంది. సో ఇక్కడ కూడా టీడీపీ జనసేనతో బీజేపీ కలిసిన తరువాతే వీళ్ళు బీజేపీకి వ్యతిరేకంగా, అంటే ఈ కూటమి ఓడిపోద్ది వైసీపీ గెలుస్తుందని ఇవ్వడం మొదలుపెట్టారు. వీళ్ళకి వైసీపీ మీద ప్రేమ కాదు, టీడీపీ మీద ప్రేమ కాదు, జనసేన మీద ప్రేమ కాదు, బీజేపీ అంటే వ్యతిరేకం. వీళ్ళకు ఉన్న ప్రేమని బీజేపీ మీద ఉన్న శత్రుత్వం చంపేస్తుంది. అందుకని వీళ్ళ సర్వేలు అలా ఇస్తారు. నిజంగా నేను గతంలోనూ చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, సర్వే చేసేంత కెపాసిటీ ఉందా? అవి టేబుల్ రిపోర్ట్స్. సర్వే చేయడానికి, ఒక సర్వే చేయడానికి ఓపెన్గా చెప్తున్నా, ఒక సర్వే చేయడానికి, రాష్ట్రం మొత్తం ఒక సర్వే చేయడానికి అట్లీస్ట్ ఒక నియోజకవర్గంలో లీస్ట్ తక్కువలో తక్కువ 1% శాంపిల్స్ తీసుకున్నా సరే రాష్ట్రం మొత్తం సర్వే చేయడానికి మినిమం 1,50,00,000 ఖర్చు అవుద్ది. సో వీళ్ళు ఇన్ని సర్వేలు రిలీజ్ చేస్తున్నారు కదా, 2-3 నెలలకు ఒకసారి సర్వేలు చేసామని రిలీజ్ చేస్తున్నారు కదా. ఇంత టర్న్ ఓవర్ ఉందా ఈ పార్టీకి, ఈ గ్రూప్కి, ఆత్మసాక్షి గ్రూప్కి టర్న్ ఓవర్ ఎంత? ఎవరు అంటే ఏ పార్టీ ఫండింగ్ లేకుండానే ఓన్గా సర్వేస్ చేస్తున్నారా? ఇప్పుడు వచ్చే ప్రతి సర్వే ఏదో ఒక పార్టీ ఫండింగ్. ఏ పార్టీ ఫండింగ్ లేకుండా సర్వే చేయాలంటే మాత్రం అది టేబుల్ సర్వే అవ్వాలి. అంటే ఆఫీస్లో కూర్చొని టేబుల్ మీద రాసుకున్న సర్వే అవ్వాలి తప్ప, ఏదో వీళ్ళతోనో మాట్లాడి రాసుకున్న సర్వే అవ్వాలి తప్ప, నిజంగా టీంని గ్రౌండ్లోకి పంపించి చేసిన సర్వే అయితే కాదు. అలా సర్వే చేయాలంటే బోల్డ్ అంత ఖర్చు అవుద్ది, చాలా ఖర్చు అవుద్ది, కోట్ల రూపాయలు ఖర్చు అవుద్ది. ఒకసారి చేస్తేనే 1,00,00,000కి పైగా అవుతున్నప్పుడు ఎన్నిసార్లు చేశారు? సో నేను మళ్ళీ చెప్తున్నా, ఆత్మసాక్షి గ్రూప్ అనేది యాంటీ బీజేపీ వ్యతిరేక భావజాలంతో ఉన్న గ్రూపు కాబట్టి వాళ్ళు బీజేపీకి వ్యతిరేకంగానే ఇస్తారు. నిజంగా సర్వేలు చేయరు, సర్వేలు చేసేంత ఇది లేదు, అదంతా కూడా ట్రాష్. ఆరామస్థాన్ గారు అంటారా, టీం ఉంది, ఆయన సర్వే చేశాడు, మేబీ ఆయన వైసీపీకి అనుకూలంగా ఇస్తే ఇవ్వచ్చు కాక. అలాగే ఇంకొన్ని గ్రూప్స్ ఉన్నాయి, వాళ్ళు సర్వేలు చేస్తారు, కానీ కొన్ని పేర్లు మాత్రమే ఉంటాయి సర్వేలు చేసినట్టు. ప్రతి ఒక్కరు సర్వేలు చేసామంటే ఎక్కడ చేస్తారు, ఎప్పుడు చేస్తారు, వాళ్ళ టీం ఏంటి, నెట్వర్క్ ఏంటండి? ఎంత వ్యవహారం సర్వే చేయాలంటే 175 నియోజకవర్గాలు, ఒక నియోజకవర్గంలో కనీసం 2,000 శాంపిల్స్ తీసుకోవాలంటే ఎంత ఖర్చు అవుద్ది? కనీసం స్టాఫ్ని పెట్టాలా, కుర్రోళ్ళని పెట్టాలా, డబ్బులు ఇవ్వాలా? మామూలు విషయం కాదు అది. ఏదో మేము సర్వే చేసాం అది వస్తుంది ఇది వస్తుందంటే ఆ సర్వే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ చూస్తే తెలిసిపోద్ది అది టేబుల్ సర్వేనో, ఆఫీసులో కూర్చొని టేబుల్ సర్వేనో, లేదంటే నిజంగా ఫీల్డ్కి పంపించిందో. థ్యాంక్ యూ.